నెక్స్ట్ 9th sum. Match the equivalent fractions and write 2 more for each. ఒక్కొక్క దానికి రెండేసి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నాడు మ్యాచ్ చేసిన తర్వాత. మ్యాచ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అండ్ రైట్ 2 more for each. 2 more for each. సొల్యూషన్ మ్యాచ్ చేసేద్దాం. ఫస్ట్ వన్ దేనికి మ్యాచ్ అవుతుంది, సెకండ్ వన్ దేనికి మ్యాచ్ అవుతుంది, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. చూడండి ఫస్ట్ 0 0 గెట్ క్యాన్సిల్. 5 5s are 25, 5 8s are 40 అంటే 5/8 ఎక్కడుంది 5/8 అంటే 1 Dకి మ్యాచ్ అయింది. నెక్స్ట్ 0 0 గెట్ క్యాన్సిల్. 3 టేబుల్లో 2 టేబుల్లో చూద్దాం. 2 9s are 2 10s are 9/10 ఎక్కడ క్యాన్సిల్ అయింది, ఈకి మ్యాచ్ అయింది అంటే సెకండ్ ఈ. థర్డ్ వన్ 0 0 గెట్ క్యాన్సిల్. 11 టేబుల్లో 11 6s are 11 9s are ఇంకా క్యాన్సిల్ అవుద్ది. 3 టేబుల్లో 3 2s are 3 3s are 2/3 ఎక్కడ 2/3 ఏకి మ్యాచ్ అయింది. 2/3 3 ఏకి మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ 0 0 గెట్ క్యాన్సిల్. 18 1s are 18, 18 2s are 36 1/2 దేనికి మ్యాచ్ అయిందమ్మా, సికి మ్యాచ్ అయింది. సి. అండ్ ఫైనలీ ఫిఫ్త్ 11 టేబుల్లో 11 2s are 11 5s are 2/5 ఆబ్వియస్లీ బికి మ్యాచ్ అయింది. దిస్ ఈజ్ ద మ్యాచ్. దీంతో పాటుగా రైట్ 2 more for each. ఒక్కొక్క దానికి 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయమన్నాడు. ఒక్కొక్క దానికి 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. 250/400 ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన డివిజన్ చేసిన వచ్చే ఫ్రాక్షన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఇక్కడ ఇవి 10తో డివిజన్ అవుతాయి. 10తో డివిజన్ చేస్తే 250/10 400/10 0 0 గెట్ క్యాన్సిల్ అయితే 25/0 0 గెట్ క్యాన్సిల్ అయితే 40. ఒక్కొక్క దానికి రెండేసి రాయమన్నాడు కదా, AB అని పెట్టుకుంటాం. క్లియర్. 250/400 ఈజ్ ఈక్వలెంట్ టు 25/40. ఇప్పుడు రెండోది రాస్తుంది సేమ్ దానికే 250/400. ఇది 10లోనే కాదు 5లోనూ డివిజిబుల్ అవుతుంది. 250/5 2లో కూడా డివిజిబుల్ అవుతుంది. 400/5 is equal to 5 5s are 25 0 50 5 8s are 40 0 on the 0. Clear. 50/80 is the equivalent fraction of 250/400. సెకండ్ ఇలాగ రెండేసి ఫ్రాక్షన్ రాసుకుంటా రావాలి. 180/200 దీనికి 10తో డివైడ్ చేయండి. సేమ్ 180/10/200/10 డివైడ్ చేస్తే 18/20. నెక్స్ట్ బి 180/200 ఈజ్ ఈక్వల్ 2తో డివైడ్ చేయండి. డివైడెడ్ బై 2తో డివైడ్ చేసినా ఓకే, 5తో డివైడ్ చేసినా ఓకే. 200/2 2 9s are 18 and 0. 2 10s are 20 and 0 అయిపోయినాయి. థర్డ్లో ఏ ఏంటి, థర్డ్ ఏంటి 660/990 దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రాయాలి. 10తో డివైడ్ చేయండి.
660 divided by 10, 990 divided by 10 is equal to 0 0 cancel అయితే 66 by 99 and B 660 990 is equal to ఇది 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుద్దమ్మా డివైడెడ్ బై లేదా 11లో కూడా అవుద్ది 11లో చేద్దాం 990 divided by 11 11 6 66 0 ఉంటుంది పక్కన 11 9 99 0 ఉంటుంది క్లియర్ 3 ఫోర్త్ సమ్ ఫోర్త్లో ఏ బి ఫోర్త్ ఏంటి 180 by 360 180 by 360 10తో డివైడ్ చేయండి 180 divided by 10 360 divided by 10 is equal to 18 by 36 సేమ్ 2తో డివైడ్ చేయండి 3తో కూడా అవుతుంది డివైడెడ్ బై 2 by 360 divided by 2 2 9s are 18 అంటే 80 2 1s are 2 2 8s are 16 180 next last and final fifth లో ఏ 220 by 550 220 by 550 ఏం చేద్దాం 11తో డివైడ్ చేద్దాం 220 divided by 11 by 550 divided by 11 that is equal to 11 2s are 22 5 11s are 55 B 220 by 550 ఇది 10లో కూడా డివిజిబుల్ అవుతుంది డివైడెడ్ బై 10 by 50 divided by 10 0 0 క్యాన్సిల్ అయితే 22 by 55 దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ద 9th క్వశ్చన్ ఓకేనమ్మా సక్సెస్ఫుల్గా 6th క్లాస్ ఎక్సర్సైజ్ 7.3 అనేది కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ మా